श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज
ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో మహనీయులు వచ్చారు. వీళ్ళందరిలో కూడాను బాబాకు ఒక ప్రత్యేకత ఉన్నది. వచ్చినటువంటి మహనీయులు ఒక అంతకు ముందు ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరణలో పూర్తిగా చూపి మళ్ళా తిరిగి దీనికి ఇంకా ఇంకా ఆ రోజు సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇంకా సరిగ్గా ఎట్లా చెప్పాలా, అప్పటి వరకు పూజ పెట్టిపోయి అప్పటి వరకు కొద్దిగా రాటైపోయినటువంటి ఏవైతే ఆచారాలు ఉన్నాయో వాటిని ఖండిస్తూ వాటిని సంస్కరించి వాటిని రిపేర్ చేసి మన సరిగ్గా ఏ రకంగా మనం ఆధ్యాత్మికతలో మనం ముందుకు పోవాలా అనే విషయాన్ని చూపించిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా వాళ్ళుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మహిమలు మాత్రమే చేసిన వాళ్ళు ఉన్నారు, బోధ మాత్రమే చేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మన వేదవర్షులు ఉన్నారు, మహాత్ములు అందరూ మంది వచ్చారు. అందరూ ఏమన్నారు? సర్వజీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడు అన్నారు. పరమాత్మ సర్వజీవుల్లోనూ ఉన్నాడు, అంతటా ఉండేటువంటిది పరమాత్మ స్థితేను అని చెప్తూ ఉన్నారు. మనం చదువుకుంటూ ఉన్నాం, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, సర్వం కలితం బ్రహ్మ, సర్వం కలితం బ్రహ్మ అని చెప్పి. ఈ బ్రహ్మం అంటే ఏమిటో మనకు అవగతం కాదు. ఇది సర్వంలో ఎట్లా ఉంటుందో తెలియదు. సర్వంలో ఉంటే మరి ఇట్లా మనం ఇంతమందిని చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, వ్యవహరిస్తున్నాం, అంతట్లోనూ ఒకటే ఉన్నట్టయితే ఒకటే ఒకదాంతో ఒకటి ఎట్లా మాట్లాడుకుంటుందో మనకు తెలియదు. అది నోటి మాటగా మాత్రమే మిగిలిపోతుంది. అంతటా ఉండేది పరమాత్మను, సర్వజీవుల్లోనే ఉండేటువంటిది అదేను, మానవ సేవ, మాధవ సేవ, ఇది ఇంత స్లోగన్స్ రూపంలో మాత్రమే ఉన్నాయి. సాహితీతో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆయన ప్రత్యేకంగా చేసిన బోధ అంటే ఏమీ లేదు. కూర్చొని ఒక ప్రవచనం చేయటమో, సత్సంగం చేయటమో, ఒక లెక్చర్ ఇవ్వటమో ఎప్పుడా చేయలేదు. ఆయన మొత్తం ఆయన యొక్క జీవితం అంతా కూడా ఉపనిషత్తుల్లో కానీ రకరకాల మతాల్లో కానీ ఏ యొక్క పరమధర్మం అయితే చెప్పబడి ఉన్నదో, ఏ పరమ సత్యం అయితే చెప్పబడి ఉన్నదో ఆ సత్యాన్ని అనుక్షణం అనుభవ రూపంలో చూపిస్తూ వచ్చినాడు. అందుకని ఆయన అంటాడు, ఇంత మహిమాన్వితుడైనప్పటికీ కూడా నేను చమత్కారాలు చేయను అన్నాడు. మరి ఆ చేసినవంతా ఏమిటయ్యా చమత్కారాలు కాకపోతే? ఎక్కడో ఎవరికో ఏదో బాధ కలిగితే ఇక్కడ చెప్తున్నాడు, ఎక్కడికో జీవికి మన మీద రొట్టె మొక్కేసినట్టయితే ఇక్కడ నాకు పెట్టామమ్మా అని చెప్తున్నాడు. ఒక మాట అంటే జరుగుతోంది, నీకు ఎట్లాగైనా సరే జరుగుతుందో పోనంటే పరిస్థితులంతా అనుకూలంగా వచ్చేసేసి వాడికి పని అయిపోతుంది. మరి ఇవన్నీ చమత్కారాలు కావా? చమత్కారాలు కాకపోతే మరేమిటి? మరి ఆయన చేసింది. మరి బాబానే అన్నారు ఈ మాట, నేను చమత్కారాలు చేయను అని. బాబా చేసింది ఏమిటంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి భక్తుడి మనసులో అందరి జీవుల్లోనూ ఉండేటువంటిది ఒకే ఒక చైతన్యము అనే విషయాన్ని తిరిగి 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 మళ్ళా మనకు అది గుర్తు చేస్తూ వస్తున్నారు. ఆయన జీవితం చదివినట్టయితే ఈ యొక్క సత్యాన్ని అందరిలోనూ ఉండేటువంటిది ఒకే ఒక పరమాత్మ తత్వము అనేటువంటి విషయాన్ని గుర్తు చేయకుండా ఉండగా లేదు కనిపిస్తుంది మనకు. సాయి చరిత్ర చదివినట్టయితే ఏమవుతుందంటే మనకు ఇదే ఆయన ఏ పరమ సత్యాన్ని అయితే బోధించడానికి ఆయన మొత్తం జీవితం అంతా జరిగిందో ఆ సత్యం మన మనసులో తెలియకుండా మనకు ముద్రపడుతుంది. బాబా అంటే ఎవరు అని అంటే మనకు గుర్తింపుగా ఈ ఫోటో ఉంటే ఉండవచ్చు కాక, ఈ రూపం ఉంటే ఉండవచ్చు కాక, ఆయనే అన్నారు ఆ మాట. కానీ ప్రతి జీవిలోనూ ఉండేటువంటిది ఆ పరమాత్మ తత్వమైనటువంటి విషయం మన మనసులోకి వస్తుంది. అది వచ్చిన రోజున, అది మన మనసులో బాగా ద్రోవపడిన రోజున ఒక వ్యక్తి ద్వేషించుకోవటం, ఒకరి మీద కోపం, ఒకరి మీద వ్యామోహం ఇవి ఉండటం మాత్రం సరే. అట్లా కాకుండా పక్క మనిషిని ద్వేషించవద్దు, పక్కవాడిని నీలాగానే చూసుకో, అందరిలోనే పరమాత్మ ఎట్లా చూడగలడు? బాబా ఏదైతే ముందు బాబా యొక్క తత్వం ఏమిటో ముందు మనం తెలుసుకున్నాం. బాబా అంటే అసలు ఎవరు అని అంటే సర్వజీవుల్లోనూ ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం. సర్వజీవిలో జీవి కాదు ఆయన, ఆ పరిమితత్వం కాదు. ఈ పరిమితత్వానికి ఆధారంగా ఉండేటువంటి ఆ చైతన్యం ఏదైనా మన మనసులో పడ్డప్పుడు ఈ యొక్క భావాన్ని మళ్ళా తిరిగి 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 మన మనసులో చేసుకోవడమే పూజ, సాయి పూజ. మిగతా పూజకి సాయి పూజకి ఉండేటువంటి భేదం అదే. మిగతా పూజలు కూడా చేయవలసింది అదే, కానీ దానికి మనకు సులువు లేదు. ఇక్కడ బాబా చరిత్ర చదివినట్టయితే ఆ సులువు వస్తుంది. ఇందాక నామాలు అన్నాం, మనం బాబా నామాలు చెప్పాం. ప్రతి బాబా నామంలో మనం ఏం ట్రై చేస్తున్నాం? సర్వజీవ స్వరూపాయ నమః, సర్వ ప్రాణి స్వరూపాయ నమః అనేటువంటి విషయాన్ని తిరిగి తిరిగి గుర్తు చేసుకుంటూ పోతున్నాం. పూజ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మనం నిత్య జీవితంలో ఏదైతే మన మనసులో ఎప్పుడు పెట్టుకొని బయటతో వ్యవహారం చేస్తామో దాన్ని ఒక దగ్గర కూర్చొని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఆ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్ పూజ. అది ఎంతగా మనకు జరిగితే అంతగా బాబా అనుగ్రహం మనకు వస్తుంది. ఎట్లాగా? మనలో ఉండేటువంటి అహంకారం గడ్డగట్టి ఉందనుకోండి, అందరిలోనూ ఉండేటువంటి పరమాత్మత్వం ఎప్పుడైతే ఉన్నదో దానికి
బాబా అనుగ్రహం రావడం అంటే ఏమిటి? అందరిలోనూ ఉండేటువంటి పరమాతత్వం మనం గుర్తించినట్టయితే ఆ అందరిలోనూ ఉండే చైతన్యం మనకు అనుకూలంగా వ్యవహరించడం స్టార్ట్ చేస్తుంది. దాంతో మనతో ఒక ఎఫినిటీ ఏర్పడుతుంది ఆ తత్వానికి, అన్ని జీవులకి మనకు తెలియకుండానే. ఒక వ్యక్తికి మన మీద కోపం ఉంటే ఉండొచ్చు కాక, కానీ వాడు మరి కీడు చేయలేడు. వాడికి సబ్ కాన్షియస్ గా ఉండేటువంటి వాడి లోపల అంతరాంతరాలు కీడు చేయకూడదు అనిపిస్తుంటుంది. మనకు కీడు జరగదు. మనకి ఏదైనా పని సంకల్పం చేసుకున్నాము, అందరు మనుషుల రూపంలో నుంచి వచ్చి జరిగిపోతుంది పని. అందుకని బాబా లీలలో ఎక్కడ ఓవర్ నైట్ జరిగేటువంటి లీలలు కనిపించవు మనం. ఆయన మనకు సహాయం చేస్తే మన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల రూపంలో నుంచి సహాయం చేస్తాడు. డబ్బు లేదు బాబా, నాకెట్టా మరి నాకు కష్టాలుగా ఉన్నాయి, మరి ఎట్లా డబ్బు కావాలన్నాం అనుకో. నిద్రపోయి లేచి బాబా దండం పెట్టుకుని నిద్రపోయి లేచేటప్పటికి తిండి కింద ₹1,00,000 నోట్ల కట్ట కనిపిస్తుంది. మనకు మన సమస్య తీరే రకంగా ఎవరో వచ్చి ఈ రకంగా చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందని చేస్తాడు. మనం ఆ రకంగా చేసినట్టయితే అన్ని అనుకున్న పరిస్థితులు కలిసి వచ్చి మనకు ఆ పని అయిపోతుంది. అట్లాగే చేస్తాడు తప్పితే ఆయన ఇట్లా మాత్రం ఇప్పుడు చేయడు. అది బాబా యొక్క ప్రత్యేకత. ఉన్నట్టుండి అట్లా కనిపించడం అంటే ఏమీ జరగదు. ఏది చేసినా సరే పక్క వ్యక్తిలో నుంచి, పక్క జీవిలో నుంచి, పరిస్థితుల్లో నుంచి కల్పించుకుని వచ్చి మనకు సహాయం చేస్తుంటాడు. ఎందుకు ఆ రకమైన లీల ఆయన చేస్తారనంటే అన్నిట్లో నుంచి వర్క్ చేసేటువంటిది బాబా నేను, అందరిలో నుంచి మాట్లాడేది బాబా నేను అనే విషయం మనకు ఇక్కడికి వచ్చి దండం పెట్టి బాబా నాకు ఈ సమస్య వచ్చింది, మరి నాకు ఇగో ఆధ్యాత్మికంగా ఈ సమస్య వచ్చింది, మరి దీన్ని ఎట్లా చేయాలా? ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలే కాదు, ఆధ్యాత్మికమైన వ్యవహారమైనా అంతే. అందుకనే ఆయన అన్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు వారసుడు ఎవరు అవసరం లేదు, ఎవరో గురువు అవసరం లేదు అని చెప్పిన దానికి కారణం అదే. ఇది నా అనుభవం, ఎంతో మంది అనుభవం. మనకు ఆధ్యాత్మికమైన సమస్య వచ్చింది, ఛానల్లోనే ఒక సమస్య వచ్చింది, లేకపోతే మనకు ఉండేటువంటి ఫిలాసఫీలో విషయం అర్థం కాదా, ఏమిటి బాబా దీనికి పరిష్కారం ఏమిటి అని సిన్సియర్ గా మన హృదయంలో నుంచి కానీ అనుమానంగానే వచ్చినట్టయితే ఎవరో దారిని పోయేటువంటి దానే చెప్పేసిపోతాడు మనకు సమాధానం. వాళ్ళకి తెలియదు మనకు చెప్తున్నట్టు, మనకు ఫాలో చేస్తున్నట్టు, కానీ మనకి సమస్యకు మాత్రం పరిష్కారం. నాకు ఎన్నోసార్లు ఏదో కొన్ని అనుమానాలు వచ్చేవి. ఏమిటా ఈ అనుమానం ఎట్టబా తీర్చేది అని ఆలోచిస్తుంటే ఎక్కడో దారిని పోతుంటే ఏదో పొట్లం కట్టొస్తుంది. ఎవరో పొట్టాన్ని కూర్చిపెట్ట కాయని కూర్చి ఎదిగిస్తారు. ఊరికే తీసుకుని ఇట్టా చూస్తే సరిగ్గా దేనికి సంబంధించిందో అనేటువంటి ఒక శ్లోకం, ఒక మంత్రం అది ఉంటున్నవాడు అక్కడ. నేను ఏదో ఆలోచిస్తున్నాం అది దానికి సంబంధించింది. ఇంకేదన్నా విషయం ఆలోచిస్తుంటే ఎవరో ఏదో చెప్పిపోతారు. అది ఇట కాదండి అట్లానే, అది కరెక్ట్ గా మనసుకు క్రాష్ అవుతుంది అనమాట. దీనికి మన సమస్యకు పరిష్కారంగా ఆ వ్యక్తికి మాత్రం నా సమస్యకు పరిష్కారంగా చెప్తున్నాడు అనే విషయం మాత్రం ఆ వ్యక్తికి తెలియదైతే. అది బాబా ఆయన జీవించుండేటప్పుడు కూడా అట్టాగా బోధించేవారు. ఆయన ఎవరన్నా వచ్చి ఒక ప్రశ్న వేస్తారు అనుకోండి, ఉపనిషత్తుల్లోనూ వేదాల్లో వచ్చి ఒక ప్రశ్న వేశారు, ఆయన నోటి మాటలు సమాధానం చెప్పేవాడు కాదు. అక్కడ హరికథ జరుగుతుంది, అక్కడ సంకీర్తన జరుగుతుంది, ప్రవచనం జరుగుతుంది, అక్కడికి పోయి విడిపోనేవాడు. వీళ్ళు పోయి అక్కడ కూర్చోగానే సరిగ్గా ఏ ప్రశ్న అయితే బాబా దగ్గర వీళ్ళు వేశారో అదే ప్రశ్నకి సమాధానం అక్కడ చెప్తుంటాడు. అక్కడ అతనేమన్నా ఇక్కడ వస్తాడు, బాబా ఎవరో మనిషిని పంపిస్తాడు, పలానా ప్రశ్నతో వస్తాడు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలనే విషయం ఆ ప్రవచనం చేసేవాడికి తెలుసా అంటే వాడికి తెలియదు. ఇంకో తమాషా ఏంటంటే సరిగ్గా వీడి ఇక్కడి నుంచి బయలుదేరి వీడి మధ్యలో టీ తాగొచ్చు, ఇంకెక్కడికో పోవచ్చు, అక్కడికే పోవచ్చు, నేరుగా అక్కడికే పోతాడని లే. ఆ టైం క్యాలిక్యులేషన్ చూడండి. సరిగ్గా ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటే వీడు అక్కడికి వెళ్ళి ఆ టైంకి పోయేటప్పటికి అక్కడ కరెక్ట్గా అది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఈ మాట మాట్లాడేది, ఇక్కడ మీరు అక్కడ కూర్చునేది, ఈ చెయ్యి ఇట్లా ఎత్తేది, దించేది, ప్రతి ఒక్కటి కూడాను ఆయన సంకల్పానుసారం కాకుండా వేరే జరిగే అవకాశం లేదు అని చెప్పేదానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మన బాబా చరిత్ర. అందుకని మనకు వరి ఉండదు దాని గురించి. బాబా దండం పెట్టుకున్నావా, వదిలేసాం మన సమస్య అంతే, ఎట్టా వాళ్ళు అట్టవు, ఎట్టో కాదు మనకు అనుకూలంగానే అవుతుంది. ఎందుకనంటే ఎవరు అందుకని ఆయన అన్నాడు, నా ఆజ్ఞ లేకుండా ఆకైనా కదలదు అన్నాడు. చెట్టుకు గాలి వీస్తే ఆకు కదలటమే కూడా ఆయన ఆజ్ఞ కావాలట, ఆయన సంకల్పంలో భాగం అంటారు. నిర్జీవంగా మనం అనుకునేటువంటి ఒక చెట్టు యొక్క ఆకు గాలికి కదిలితే ఆ కదిలేటువంటి కదలిక బాబా సంకల్పమైనప్పుడు మనం మాట్లాడే మాటలు, మనం చేసే చేతలు, మన సంకల్పాలు, దానికి ఫలితాలు ఇవన్నీ కూడా మనం చేస్తామని మనం అనుకుంటాం అనేటువంటి గుర్తింపు మనలో కలిగితే మనకు మనమేదో చేస్తున్నాము, మనమేదో చెయ్యాలా, మనమేదో సాధించాలా, మనమేదో చేసాము కాబట్టి మనం సాధిస్తున్నాము అనేటువంటి అహంకారం పోతుంది మనిషిలో. అది అహంకారం పోవటం కాదు, ఆ గుర్తింపు కలుగుతుంది. చేసేది ఆయన, మనమేం చెయ్యలేము అనే గుర్తింపు ఎప్పుడైతే కలుగుతుందో సంపూర్ణ శరణాగతి. ఎవరైతే నన్ను ఈ 500 అడుగు శరీరమే అనుకుంటారో వాళ్ళు నన్ను చూడనట్టే అన్నాడు. అంత మంచిది 500 అడుగు శరీరానికి వాల్యూ లేదా అని అంటే అలా ఏం కాదు. ఎందుకంటే ఆ సాయి తత్వాన్ని తెలిపింది 500 అడుగు శరీరమే. అది ఎంతవరకు ఉపయోగం అన్నాడు, అది కానీ నువ్వు పొందలేకపోతే దీన్ని ధ్యానించు అన్నాడు.
దాన్ని ధ్యానించాలి. ఏ అవేర్నెస్తో ధ్యానించాలి? బాబా అంటే అదే కాదు అని ధ్యానించాలి. కిటికీలోనే చూసినప్పుడు కిటికీ ఆకాశ రూపంలో కనిపిస్తుంది, కానీ ఆకాశం కిటికీ రూపంలో లేదు. ముందు మనకు అలా కనిపిస్తుంది అంతే. మామూలుగా కొద్దిగా గొప్ప ప్రపంచ జ్ఞానం అంటే వాడు అనుకోడట. ఆకాశంలోంచి కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ ఆకాశం కిటికీలాగా ఉందని అనుకోడు ఎవరు. అటువంటిది ఆయన రూపం. ఆయన రూపం ఆ అనంతమైనటువంటి ఆ తత్వానికి ఒక కిటికీ లాంటిది. బాబా ఐడెంటిటీ మనకు కావాలి అనుకుంటాం కదా. అట్లాగే అంటే మాకు బాబానే సర్వం అని మాకు తెలిసిందే తెలిసిపోయింది కదా. నా వల్ల ఇంకెందుకు ఇంకా బాబానే అంటే ఆ సచరిత్రలో కూడా దగ్గర మార్గదర్శి గురువే ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఇందాక నేను అన్నాను, బాబా మార్గం, బాబాని ధ్యానం చేసుకోవాలనుకుంటే మాకు గమ్మును కూర్చుంటే ఒక టేప్ రికార్డర్ పెట్టుకోవాలి. టేప్ రికార్డర్ పెట్టుకుని వింటున్నారు సౌండ్. దేని గురించి వింటున్నారు? బాబా గురించి వింటున్నారు. ఆ టేప్ రికార్డర్ లాగా, టేప్ రికార్డర్ లో వచ్చే సౌండ్ లాగా కొంతమందికి నేను ఉపయోగపడుతున్నా. మాకట్ట ఉపయోగపడుతున్నారు గురువు గారు, దానికి మాకు మిమ్మల్ని చూస్తే మాకు బాబా మీద ఫోకస్ చేయాలని అనిపిస్తోంది అని కొంతమంది ఉన్నారు. అయితే ఉపయోగపెట్టుకోండి అంటున్నా. టేప్ రికార్డర్ లాగా ఉపయోగపడడానికి నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ ఈ టేప్ రికార్డర్ ఎవరి గురించి చెప్తుందో అది మాత్రం మంచి. టేప్ రికార్డర్ మీద ఫోకస్ చేయకండి. అదే నేను చెప్పేది. నేను ఎన్నో సత్సంగాలు నేను ఎగ్జాంపుల్ కూడా అదే చెప్పింది. నేను బాబా గురించి చెప్పాను. నేను చెప్పిన మార్గంలో పోవాలనుకునే వాళ్ళకి నేను ఇంకో చెప్పేది ఏంటంటే, నేను ఒక విండో లాంటి వాడిని అంతే. రూమ్ లో కూర్చున్నారు, మొత్తం చుట్టూ ఇంకెక్కడా ఇది లేదు, ఒక్క విండో మాత్రమే తెరిచింది. బయట ఆకాశాన్ని చూడాలి. విండో తెరుస్తారు, చూస్తారు, ఆకాశాన్ని చూస్తారు. మీరు విండోని చూస్తున్నారా, ఆకాశాన్ని చూస్తున్నారా? కానీ మేము ఒక రకంగా చెప్పాలంటే విండో తెరిచి ఉండాలిగా. విండో లేకుండా ఆకాశాన్ని చూడగలరు? విండో ద్వారా చూస్తారు, కానీ విండోని ఎవరు చూడరు. కొంతమందికి విండో లాగా ఉపయోగపడుతున్నారు. విండోని చూడకండి అని మాత్రం చెప్తున్నాను నేను. మీరు ఆకాశాన్నే చూడండి. ఆకాశం బాబా. అబ్బా ఈ విండో ఈ షేప్ లో ఉంది, ఇది ఇట్టా ఉంది, ఈ విండోకి ఈ రంగు వేసిందే చూడకండి. మీరు చూడదలుచుకున్నటువంటిది ఆకాశం. అందరూ విండో ద్వారానే చూడాలంటున్నారు. డోర్ తెచ్చుకుని కూడా బయటకు వెళ్ళవచ్చు. విండోనే ఎక్కువ నచ్చుతుంటే తప్పది. విండో నచ్చకూడదు, మీకు ఆకాశం నచ్చాలి. అది కరెక్ట్ కాదు. విండో యొక్క పర్పస్ ఏంటంటే ఆకాశాన్ని చూపించడమే. అది లేనప్పుడు విండో పర్పసే కాదు. నేను ఉండే పర్పస్ ఏమిటంటే మీకు బాబాని చూపించడం. అది కాకుండా వేరే పర్పస్ దానికి మీనింగ్లెస్. అది అట్లా విండోలాగా ఉపయోగపెట్టుకోగలిగితే పెట్టుకోండి, కానీ నా మీద ఫోకస్ చేయద్దు, బాబా మీదనే ఫోకస్ చేయండి. అలా కాదు తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోతాం మేము అని అంటారా? హ్యాపీగా బయటకు వెళ్ళండి, అది బెస్ట్. ఇంకా మీకు తలుపులు తీసేటువంటి అవకాశం ఉంటే బయటకు వెళ్ళిపోండి. అప్పటికి విండోతో పని లేదు, డోర్లతో పని లేదు, రూఫులతో పని లేదు. హాయిగా ఇట్లా ఉంటుంది. ఇక్కడ మాకేం విండోతో పని ఉంది? ఆ అవకాశం లేనటువంటి వాళ్ళు ఇలా విండో తీసుకుని చూస్తారు. అలా ఉండేటువంటి వాళ్ళకి విండోలాగా ఉపయోగపడటంలో నాకు, కానీ విండో మీద ఫోకస్ చేయొద్దు అని మాత్రం చెప్తాను. బాబా మీదనే ఫోకస్ చేయండి. కష్టాలకు తాళలేని జీవులకు కన్నతండ్రిలా, ఆర్తులకు ఆలంబనగా, జిజ్ఞాసువులకు గీర్వాణునిగా, సాధకులకు శిఖర స్ఫూర్తిగా, సంతులకు సోదరునిగా, సాయి అనుగ్రహ వనంలా, ప్రేమ కవనంలా ప్రేమను పంచి, సాయి ప్రేమలో
మము తరించి జీవించమని దీవించిన గురుచంద్రులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा 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 साईं
बाबा साई 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 बाबा साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। పూజ్య గురుదేవులు చేసిన ఒక సత్సంగంలోని కొంత భాగాన్ని మనం ఇప్పుడు శ్రద్ధగా చదువుకుందాము. బాబా అవతార రహస్యం. గురువు గారు సాయి తత్వంలో ప్రధానంగా సాయి యొక్క లీల, సాయి యొక్క బోధ అనేటువంటివి రెండుగా లేవు. సాయి లౌకికంగా చూసేటువంటి లౌకికులకు ఇన్ని మహిమలు, ఇన్ని మిరకిల్స్ చేసినటువంటి వారు, అబ్బా అద్భుతమైన వ్యక్తి అని అనిపిస్తుంది. కానీ ఆయనను ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో చూసినప్పటికీ కూడాను ఆయన ఒక మహాద్భుతం. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో మహనీయులు ఉద్భవించారు. వాళ్ళు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపారు. ఎట్లా గడపాలనేటటువంటి దానిని మనకు బోధించారు. అక్కడ వాళ్ళ బోధ, వాళ్ళ జీవితం అనే ఆచరణ అనేవి రెండున్నాయి. కానీ బాబా విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆయన ఎప్పుడూ ఎక్కడా లెక్చర్స్ ఇవ్వలేదు, ఒక పుస్తకం రాయలేదు, సత్సంగాలు చేయలేదు, గోష్ఠులు నిర్వహించలేదు, వేదాంతాల గురించి అసలేం మాట్లాడలేదు. అయినప్పటికీ ఆయన షిరిడీలో 16 ఏళ్ల బాలుడుగా కనిపించినప్పటి నుండి 1918లో సమాధి అయినంత వరకు ఆయన చేసినటువంటి ప్రతి చర్య కూడా ఆయన తత్వాన్ని గురించిన ఒక బోధ. కాబట్టి సాయి యొక్క లీలను, సాయి యొక్క తత్వాన్ని వేరుపరిచి ఇది సాయి యొక్క జీవిత చరిత్ర, ఇది సాయి యొక్క బోధ అని చెప్పడం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. పువ్వుకి సహజంగా పరిమళం ఎట్లా ఉంటుందో, చక్కెరకి తీపి ఎట్లాగైతే ఉంటుందో, అట్లాగే బాబా జీవితానికి చెందినటువంటి ప్రతి అణువణువులోనూ ఆయన యొక్క బోధ ఉంటుంది. ఆయన రూపం, ఆయన ఎట్లా ప్రకటమయ్యారు, ఆయన ప్రతి కదలిక మనకు ఒక సత్యాన్ని తెలుపుతుంది. ఎలాగా? మొట్టమొదట బాబా ఎలా ప్రకటమయ్యారు అనే విషయం తెలుసుకుందాం. బాబా ప్రకటమైన పద్ధతిలోనే ఒక విచిత్రం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు, పుట్టు పూర్వోత్తరాలు తెలియవు. ఆఖరికి ఆయన పేరైనా తెలుసా అంటే పేరు కూడా ఎవరికీ తెలియదు. సాయిబాబా అనేటువంటిది ఆయన పేరు కాదు. ముస్లిం ఫకీర్లని సాయీస్ అంటారు. వైష్ణవులుగా ఉండేటటువంటి వాళ్ళని, వైష్ణవ సాధువులను మనం గోసాయిలు అంటాం. అట్లాగే ఈ సూఫీ సాధువులని సాయిస్ అనే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం ప్రకారంగా ఆయన షిరిడీలో మొదటిసారి కనిపించినప్పుడు చూసేదానికి ముస్లిం లాగా ఉన్నారు కాబట్టి ఆయే సాయి అన్నాడు మహల్సాపతి. ఆయన ఒక సాయి, స్వామి అని అర్థం, అంతే. మామూలుగా మనం మహాత్ములను స్వామి అన్నట్లుగానే.
ఆ ఊర్లో వారందరూ అప్పటి నుండి సాయి సాయి అనడం మొదలుపెట్టారు. తరువాత బాబా అనేటువంటిది పెద్దవాళ్లకు మనం ఇచ్చే గౌరవం కనుక బాబా అన్నారు. అలా సాయిబాబా అయింది. ఆయన నోటి గుండా ఆయన తమను గురించిన వివరాలు ఎప్పుడూ చెప్పలేదు. ఎవరికి తెలుసుకునే అవకాశము కలగనివ్వలేదు. మనం మొత్తం బాబా చరిత్రలో చూస్తే ఆయన దగ్గరికి పోయి, బాబా మీ పేరేమిటి, మీ పుట్టు పూర్వోత్తరాలేమిటి, మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగేటువంటి ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒక్కసారి మాత్రం అవకాశం వచ్చింది. ఒకసారి అక్కడ ఒక దొంగతనం జరిగింది. పోలీసులు ఆ దొంగను పట్టుకుని తీసుకొచ్చి ధూలియా కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి ఎక్కడివిరా నీకు నగలు అని అడిగారు కోర్టులో. నాకు షిరిడీలో ఉండే సాయిబాబా ఇచ్చారు అని అడగను. వెంటనే కోర్టు ప్రొసీజర్ ప్రకారంగా ఆ సాయిబాబాకు సమన్లు చేయండి అన్నారు. కోర్టులో ప్రవేశపెట్టండి అన్నారు. సమన్లు గణపతిరావు అనేటువంటి ఒక కానిస్టేబుల్కి ఇచ్చి షిరిడీకి పంపించారు. అప్పుడు అక్కడ పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు. బూటి లాంటి సంఘంలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు కలిగినటువంటి భక్తులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి జడ్జి గారికి ఒక అర్జీ పెట్టుకున్నారు. సాయిబాబా గొప్ప మహాత్ముడు, ఔలియా. ఆయన షిరిడి దాటి ఎక్కడికి బయటికి వెళ్ళరు. కాబట్టి ఆయన గురించి ఏదైనా విచారించదలుచుకున్నట్లయితే మీరే వచ్చి బాబా దగ్గర కూర్చుని వివరాలు తీసుకోవచ్చు. మీరు ఒక కమిషనర్ని ఎవరినైనా పంపించండి అని అన్నారు. దాని కోర్టు వారు అంగీకరించి ఒక ప్రతినిధిని పంపించారు. జోషి అనేటువంటి ఒక ప్రతినిధి వచ్చాడు బాబా దగ్గరికి. అతనికి భయమే. బాబా, నా ఉద్యోగ ధర్మంగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, అంతకు మించి ఇంకేం లేదు, నన్ను క్షమించవలసింది అని చెప్పి ముందు దండం పెట్టుకున్నాడు. అడుగు, దానికేముంది, అల్లా మాలిక్ హై అన్నారు బాబా. ఆ పైన చెప్పడం మొదలుపెట్టారు. మీ పేరేమిటండి అని అడిగాడు అతను. మామూలుగా కోర్టులో అడుగుతుంటారే, పేరు తెలిసినా సరే ఫలానా వాళ్ళని రమ్మని ఇక్కడి నుంచి కొడుతుంటారు. వాళ్ళు వచ్చి బోన్లో ఎక్కగానే మళ్ళీ వీళ్ళు అడుగుతారు మీ పేరేమిటండి అని. అట్లా మీ పేరేమిటి అన్నాడు. వీళ్ళందరూ నన్ను సాయిబాబా అంటారు అన్నారు బాబా. అంతే తప్పితే నా పేరు ఇది అని చెప్పలేదు ఆయన. మీ తండ్రి గారి పేరు అన్నాడు అతను. సాయిబాబానే అన్నారు బాబా. మీ మతం ఏమిటండి అన్నాడు అతను. కబీరు అన్నారు బాబా. తమాషా ఏమిటంటే హిందువా ముస్లిమా అనేటువంటి విషయం తేలకుండా ఇప్పటి వరకు ఆధ్యాత్మిక చరిత్రలో ఉండేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే కబీరు. హిందూ భక్తులు కబీరును హిందూ అంటున్నారు, ముస్లిం భక్తులు కబీరును ముస్లిం అంటున్నారు. ఆయన ముస్లింగానే ప్రకటమయ్యాడు, రామ్ రామ్ అన్నాడు. ఈ రోజుకి ఆ వివాదం అట్లాగే ఉంది. ఆయన ఎవరో ఇంతవరకు పండితులకే తేలడం లేదు. బాబా నాది కబీర్ మతం అన్నారు. సరే మీ కులం ఏమిటండి అని అడిగారు. పర్వర్దిగర్ అన్నారు బాబా. అంటే భగవంతుడి కులం. సరే, ఈయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏమీ వచ్చేటట్లే లేదే అనుకుని ఇక డైరెక్ట్గా సబ్జెక్టులోకి వచ్చాడు. ఏమిటండి, మీకు ఫలానా వ్యక్తి తెలుసా అని అడిగాడు. ఓ తెలుసు, నాకు అందరూ తెలుసు అన్నారు బాబా. ఓ తెలుసు అనగానే అమ్మ చిక్కాడరా అనుకున్నారు వీళ్ళు. నాకు అందరూ తెలుసు అన్నారు. అది ఆయన నెక్స్ట్ స్టేట్మెంట్. సరే అని అదే వ్రాసుకున్నారు. ఫలానా వాడికి ఫలానా నగలు మీరు ఇచ్చారా అని అడిగాడు. ఇచ్చాను అని, అందరికీ అన్నీ నేనే ఇస్తుంటాను అని అన్నారు. తరువాత వాడికి నగలు ఇవ్వడం ఏమిటి కర్మ, జీవులందరికీ కూడా అన్నీ నేనే ఇస్తుంటాను అని అన్నారు. ఏం రాసుకుంటాడు, ఇదేమీ తేలేటట్లుగా లేదే అనుకున్నాడు. అయినా ఇంకొక ప్రశ్న వేద్దామనుకుని మీ వయస్సు ఎంతండి అని అన్నాడు. కొన్ని లక్షల సంవత్సరాలు అన్నారు బాబా. కోర్టు రికార్డులో ఇవంతా కూడా ఏం రాసుకుంటాడు, సరిగ్గా చెప్పండి అన్నాడు కొద్దిగా ఇదయ్యి. అనేటప్పటికీ బాబా, నేనెప్పుడు ఈ మసీదులకు వచ్చిన అబద్ధం చెప్పను జావరే అనేసి వెళ్ళిపోయారు. అంతే, ఇంక రాలేదు, సమాధానం చెప్పలేదు. కోర్టు రికార్డులో ఉన్నది ఇది. ఆ తర్వాత వాళ్ళకే తేలింది అసలు ఆ దొంగ షిరిడీకే రాలేదని. వాడు ఇంకెక్కడి నుండి తీసుకుని నోటుకు వచ్చినట్టుగా సాయిబాబా పేరు చెప్పాడని నిరూపణ అయింది. ఆ తర్వాత వాడికి శిక్ష వేశారు, అది జరిగిపోయింది, అది వేరే విషయం.
ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యం ఏమిటయ్యానంటే, బాబాను గురించి, బాబాను మీ తల్లిదండ్రులు, మీ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అని అడగగలిగినటువంటి ఒకే ఒక సంఘటన అది. అంతకు మించి ఆయన నోటి గుండా చెప్పినటువంటి వివరాలు ఏమీ లేవు. ఒకవేళ నేను ఫలానా దగ్గర నుంచి వచ్చాను, ఫలానా దగ్గర నేను నా గురువును చూశాను అని ఆయన ఎప్పుడైనా చెప్పినా వాటికి ఒకదానికి ఒకటి పొంతన కుదరదు. కాబట్టి ఇదమిద్దంగా కరెక్ట్గా ఆయన చెప్పినటువంటి మాటలు ఏమన్నా ఉన్నాయా, పోనీ ఆయన వేష భాషలో చూసి కనిపెడదామా? మనకు ఇది చాలా ఇంట్రెస్ట్. ఎందుకనంటే ముందు ఎవరన్నా మనిషి కనిపించగానే వాడు మనిషా అని చూడం. వీడు ఏమి చూడండి, వీడిది ఏ మతం అండి, ఇవి మనం అడిగే ప్రశ్నలు. మనకు ముందు కావాల్సింది అది. వాడు ఏమిటోడు, మన బ్రాహ్మణుడేనా, లేకపోతే మన బలిజేనా, మన శూద్రుడేనా, మన వైశ్యానేనా అని ముందు మనం అది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనకు నిద్ర పట్టదు. పోనీ వేషం చూద్దామా అనంటే ఫక్తు ముస్లిం లాగా ఉన్నారు. ముస్లిం ఫకీరులు ఎట్లాగుంటారో అట్లాగే ఉంది ఆయన వేషం. తలకు గుడ్డ కట్టుకోవడం గురించి చాలా మంది ప్రశ్న వేస్తారు. ఇప్పుడు కొంతమంది హిందూ దురభిమానులు ఆయన బిల్వపత్రాలు తల మీద పెట్టుకుని దాని మీద గుడ్డ కట్టుకునేవాడు అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఆయన బిల్వపత్రం పెట్టుకోవడం ఎప్పుడూ ఎవరూ చూడలేదు. ఆయన తలగుడ్డ విప్పగా ఎవరూ చూడలేదు. తలగుడ్డ ఎందుకు కట్టుకుంటారు అనంటే, నమాజ్ చేసుకునేటప్పుడు ముస్లింలు తల మీద గుడ్డ వేసుకుంటారు. ప్రార్థన చేసేటప్పుడు తల మీద గుడ్డ కట్టుకుంటారు. నమాజ్ చేసుకునేటప్పుడు తల మీద గుడ్డ ఉంటుంది అంటే ఏమిటి? భగవంతునికి శరణాగతి పొందటం అని అర్థం. తల మీద గుడ్డ వేసుకున్నప్పుడు ఇంతకంటే ఇంకా ఎవ్వరూ లేరు, మీకు దాసాన దాసుడరు అని తల వంచడం. ఎవడైతే భగవంతునికి శరణాగతుడో వాడే ముస్లిం. ముస్లిం అనే పదానికి అర్థం అది. ఎప్పుడూ శరణాగతి పొందినటువంటి వాడు ఆయన. తదా శరణాగతుడు భగవంతునికి. కాబట్టి నేను ఎప్పుడూ తలగుడ్డ విప్పను. నేను సదా నమాజ్లోనే, సదా నిష్టలోనే ఉన్నాను అని చెప్పేదానికి సంకేతంగా ఆయన తలగుడ్డ కట్టుకుని ఉంటారు. ఇట్లా తలకి గుడ్డ కట్టుకోవడం ముస్లిం ఫకీర్లందరిలోనూ ఉండేటువంటి సాంప్రదాయం. ఆయన దగ్గర ఏ వస్తువులు లేవు. ఆయన షిరిడీకి వచ్చినప్పుడు, ఆయన దేహాన్ని 1918లో వదిలిపెట్టినప్పుడు ఆయన ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నాయా అనంటే ఆయన వేసుకున్నటువంటి కప్ని అంటే అంగవస్త్రం, గుడ్డ, తలగుడ్డ, చిలుం పట్టినటువంటి ఒక ఇనుప డబ్బా, ఒక కర్ర. అంటే సాధువుల దగ్గర ఎప్పుడు ఒక కర్ర ఉంటుంది. సన్యాసులు కానివ్వండి, సాధువులు కానివ్వండి, ఫకీర్లు కానివ్వండి. ఒక ఇటుక రాయి. బాబా ఎప్పుడూ కూడా పడుకునేటప్పుడు ఆ ఇటుక రాయి తల క్రింద పెట్టుకుని పడుకునేవారు. భిక్షకు పోయినప్పుడు జోలెలో భిక్షకు వచ్చిన రొట్టె ముక్కలు వేసుకునేవారు. సబ్జీలు లాంటివి, కూరలు కానీ పులుసులు లాంటివి కానీ వేస్తే ఆ డబ్బాలో పోసుకునేవారు. మసీదుకి తీసుకొచ్చి ఒక చోట కూర్చునేవారు. అక్కడెక్కడైనా పెట్టేవారు. కుక్కలు, పిల్లులు ఏవి పడితే అవి వచ్చి తింటుండేవి. అవి తినగా మిగిలినటువంటివి ఆయనకు ఆకలైనప్పుడు లేచి వెళ్ళి ధునిలో ఒక ముక్క వేసి మిగతాది ఆయన తినేసేవారు. అది ఆయన యొక్క తిండి. చివరిదాకా అదే ఆయన యొక్క ఆహారం. ఎప్పుడు కూడా బాబా అల్లా మాలిక్ హై, అల్లా మాలిక్ హై అనుకుంటుండేవారు. భగవంతుని గురించి ఆయన ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా భగవంతుడిని అల్లా అని సంబోధించేవారు. ఇంకో పదం ఆయన ఎప్పుడూ సంబోధించలేదు. ఎప్పుడైనా పర్వర్దిగర్ అనేవారు. సూఫీ సాధువులు ఉపయోగించేటటువంటి పదాలే ఇవన్నీ కూడాను. ఒక సాధువుకు చెప్పారు, నేవాసాలో ఉండేటువంటి మోహిని రాజుని, అంటే మోహిని రాజు అంటే శివుడు, మోహిని రాజుని దర్శనం చేసుకోపో అన్నారు. అంటూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మోహిని రాజుని చూడుపో, అల్లా సగుణ రూపంలో అక్కడ ఉన్నాడు అని. అల్లా సగుణ రూపంలో, ఈశ్వర రూపంలో అక్కడ ఉన్నాడట. ఎవరన్నా వచ్చి బాబాకు నమస్కారం చేశారు, ఆయన వాళ్ళకు ఆశీర్వాదం చేయాలంటే అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా అనేవారు. ఎప్పుడు భగవంతుని గురించి చెప్పినా అల్లా, అల్లా మాలిక్ హై అనేవారు. ఆయన ముస్లిం అనేటువంటి ఉద్దేశంతో ఆయనను తీసుకువచ్చి ఒక పాడుబడిన మసీదులో ఉండమన్నారు గనక మసీదులో ఉన్నారు.
ఆయన దగ్గర ఎప్పుడు కూడాను అగ్నిహోత్రం ఉండేది. ఆయన మసీదులో కాదు అగ్నిహోత్రాన్ని ప్రారంభించింది. ఆయన షిరిడి వచ్చి వేప చెట్టు క్రింద కూర్చున్నప్పుడే అగ్నిహోత్రం ప్రారంభం చేశారు. ఆ తర్వాత వెళ్లి మసీదులో ఉండమన్నారు. మసీదులో కూడా అగ్నిహోత్రం పెట్టారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అగ్నిహోత్రం ఉండాలి. ఇదెక్కడ ఆచారం? చూసేదానికి ముస్లింలా ఉన్నాడు, వేషభాషలు ముస్లింలా ఉన్నాయి, మాట్లాడే మాట అట్లాగే ఉంది. మాట్లాడేటప్పుడు ఆయన హిందూ దేవతల గురించి ఎప్పుడైనా ప్రస్తావన చేసినట్లయితే అరబిక్, పర్షియన్ బాగా ఉండేటువంటి ఆ దేశాలలో ఉండి వచ్చినటువంటి వాళ్ళు ఎలాగైతే ఉచ్చరిస్తారో అట్లా ఉచ్చరించేవారు ఆ పదాలు కూడా. విష్ణు అని సరిగ్గా రాని వాళ్ళు ఎలా చెబుతారో ఆ టైప్లో ఉచ్చరించేవారు. వచ్చిన క్రొత్తలో అరబిక్ భాషలో ఏవో చదివేవారు. అది ఎవరికి ఏమీ అర్థమై చచ్చేది కాదు. టాకియాలోకి వెళ్ళి ఆయన డాన్స్ చేస్తూ భజన చేసేవారు. సూఫీ సాంప్రదాయంలో ఒక భాగం అది. ఆ తన్మయత్వం కోసంగా భజన చేస్తూ భగవంతుని కీర్తన చేస్తూ డాన్స్ చేస్తారు. అట్లా భగవంతుని కీర్తిస్తారు. ఆయన మొత్తం జీవితంలో ఎప్పుడు కూడా సంధ్య వార్చడం కానీ, ఒక మంత్రం చదవడం కానీ ఇటువంటివి ఎప్పుడు ఏమీ చేయలేదు. ఎప్పుడైనా ముస్లింలు వచ్చి ఏదైనా నైవేద్యం పెట్టి ఫాతియా చదవమని చెబితే అందరితో పాటు ఆయన ఫాతియా చదివేవారు. మొట్టమొదటి రోజులలో సంగం నేరు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ఎవరైనా ముస్లింలు వచ్చి నమాజ్ చేయమంటే వాళ్ళతో పాటు ఆయన నమాజ్ చేసేవారు. మామూలుగా ఇస్లాం సాంప్రదాయంలో 2 రకాలైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఇస్లాంలో బాహ్యంగా మనం మామూలుగా పాటించేటటువంటి మతం ఒకటి, ఆధ్యాత్మిక స్థితిని పొందే ఒక రహస్యమైన సాధనా మార్గం అనేటువంటిది రెండవది. వీళ్ళలో ఉండేటువంటి సాధనా మార్గం కానీ సాధనా ఉపదేశం కానీ బయట ఎవరికంటే వాళ్ళకు చెప్పరు. జన్మతః ముస్లిం అయితే తప్పితే ఆ ఉపదేశాలు అలా చెయ్యరు, అవి బయటికివ్వరు. సాయిబాబా అనేటువంటి ఒక ఫకీరు షిరిడిలో ఉన్నారు అనేటువంటి విషయం ఎట్లా తెలిసేదో మనకు తెలియదు. కానీ మక్కా, మదీనా నుంచి, అరేబియా దేశం నుంచి కూడా కొంతమంది ఔలియాలు బాబా దర్శనం చేసుకోవడానికి, బాబా దగ్గర ఉపదేశం పొందడానికని షిరిడికి వస్తుండేవారు. ఏం పొందేవారో ఏమిటో ఎవరికి తెలిసేది కాదు, ఎందుకంటే అది రహస్యంగానే ఉండిపోయేది. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే ఈయన ముస్లిం అవ్వటానికి అవకాశం ఉందా అనే ఒక అనుమానం వస్తుంది. కానీ ఆయన అగ్నిహోత్రం పెట్టారు. ఆయన ఉండేటువంటి మసీదును ద్వారకామాయి అని అన్నారు. హిందువులు భజన చేస్తే ఆయన కలిసి భజన చేసేవారు. ద్వారకామాయికి ఎవరైనా వచ్చి ఆరతి జ్ఞానరాజా అని జ్ఞానేశ్వరుని ప్రార్థన చేస్తే ఆయన చేతులెత్తి దండం పెట్టేవారు. ఆరతి తుకారామ అంటే తుకారాంకి చేతులెత్తి దండం పెట్టేవారు. బాబా తప్పనిసరిగా ముస్లిమే అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన ఒక భక్తునితో, వీడు సద్బ్రాహ్మణుడు, ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర మార్గంలో నడిపిస్తాడు అన్నారు బాబా. మసీదులో మామూలుగా సాధారణంగా చేసేటువంటి 5 పూటల నమాజు చేయడం వంటి పద్ధతులు ఏమీ లేవు. అదన్నా చేశాడంటే అది లేదు, ఇది చేశాడంటే ఇది లేదు. అది కనుక్కోవడం కోసం కొంతమంది కొంచెం తెలివి ఉండేటువంటి వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఈయనకు సుంతిగానయ్యి ఉంటే తప్పనిసరిగా ఈయన ముస్లిం అయి ఉంటాడు అనుకున్నారు. అది ఎట్లా తెలుసుకుంటారు? తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఆయన సమాధి అయిన తరువాత వాళ్ళకి తెలిసింది. ఆయన ప్రక్కగా ఉండేటువంటి పోలీసు కానిస్టేబుల్స్ చెప్పింది ఏమిటంటే ఆయనకు సుంతి అయి ఉన్నది అని. అబ్బా, తెలిసిపోయిందండి రహస్యం అంతా కూడాను, బట్టబయలైపోయింది. ఈయన తప్పకుండా ముస్లిం అని అనుకుంటే ఆయనకు చెవులు కుట్టి ఉండేవి. జన్మతః హిందూ అయితే తప్పితే ఆయనకు ఉపనయనం అప్పుడు తప్పితే చెవులు కుట్టే క్వశ్చన్ లేదు. పోనీ హిందూ అంటావా, అక్కడా తేలలేదు. జీవిత పర్యంతం కూడాను ఎక్కడ ఆ పిడికిలి అట్లా విప్పలేదు ఆయన హిందువా ముస్లిమా అని. ఆయన మహిమను చూసి దండం పెట్టాలి అనుకొని ఆయన హిందువే అని నమ్మకపోతే దండం పెట్టుకోలేని దౌర్భాగ్యం ఉండేటువంటి వాళ్ళతో ఊరికినే ముస్లిం అని దండం పెడితే బాగుండదు గనక
ఆయన సద్బ్రాహ్మణుడు కాబట్టి మనం దండం పెడతాం అని మనకు మనం జస్టిఫై చేసుకుని దండం పెట్టేటువంటి భక్తులతో నేను ఫకీరును అన్నారు. అల్లా మేలు చేస్తాడు పో అన్నారు. ఈయన మనవాడే, మన ఫకీరే, మన ముస్లిమే అని వచ్చేటువంటి వారితో నేను బ్రాహ్మణుడిని అన్నారు. ముస్లిం అనేటటువంటి వాడు బాబా హిందువే అయినప్పటికీ కూడాను ఆయనలో మహిమను చూసి దండం పెట్టుకోగలగాలి అనేటువంటి దీనితో ఆ అడ్డుగోడను తొలగించుకుని వచ్చే ఆయనకు నమస్కారం చేయాలి అనే దానికి ఇన్సిస్ట్ చేశారు. హిందూ అయినటువంటి వాడు బాబా ముస్లిం ఫకీర్ అయితే మాత్రం ఏం, మనం నమస్కారం చేయడానికి ఆయన మహిమ ముఖ్యం, ఆయన జన్మ కాదు అని వెళ్ళి నమస్కారం చేసేటువంటి సంస్కారం కలిగించారు. ఇది మొట్టమొదట ఆయన ఇన్సిస్ట్ చేసినది. అక్కడ మాత్రం ఆయన ఎక్కడ వీసమంతా ఒక్క వెంట్రుక వాసి కూడా ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో మహానుభావులు రకరకాల మతాల సాధనలు చేశారు. రామకృష్ణ పరమహంస అన్ని మతాల యొక్క సాధనలు చేశారు. ఇస్లాం మతం చేశారు, బౌద్ధం చేశారు, క్రిస్టియానిటీ చేశారు. అన్ని రకాల సాధనలు చేసి అన్ని మతాల యొక్క పరమైన లక్ష్యం ఒకటేను, ఆ సర్వమైనటువంటి అనుభూతి ఒకటేను అని ప్రతి ఒక్కరికి ఆయన చాటి చెప్పారు. వాళ్లకు మతాభిమానం గాని ద్వేషం గాని ఏ కోశానా లేవు. అయినప్పటికీ రామకృష్ణ పరమహంస జన్మతః బ్రాహ్మణుడు అనేటువంటి విషయం మనకు తెలుసు గనక, ఆయన ఫలానా గుడిలో పూజారి అనేటువంటి విషయం తెలుసు గనక సాంప్రదాయమైనటువంటి ముస్లింలు వెళ్ళి దండం పెట్టడానికి జంపుతారు. తాజుద్దీన్ బాబా లాంటి మహాత్ములు ఉన్నారు. వాళ్ళు గొప్ప ఔలియాలు, గొప్పగా సిద్ధులు అవి చేశారు. అయినప్పటికీ జన్మతః వాళ్ళు ముస్లిం అనే విషయం తెలుసు కనుక ఆచారం నిష్ఠ ఉండేటువంటి హిందువులు ఆయనకు దండం పెట్టాలంటే ఏడుస్తారు. కాబట్టి వాళ్ళ జన్మ రహస్యం తెలియటం వల్ల ఏమవుతుంది, ఈ బ్యారియర్ వస్తూనే ఉంది. ఎంత మనం అనుకున్నా సరే ఆ సాంప్రదాయం అడ్డు వస్తుంది. బాబా దగ్గర ఆ సాంప్రదాయం లేదు. ఎందుకంటే ఆయన ఎవరో ఈ రోజు వరకు తెలియదు. ఆయన హిందూ అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో ఆయన ముస్లిం అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. త్రాసు ఇట్లా పెడితే వీళ్ళు వచ్చి దండం పెట్టడానికి ఎట్లా కరెక్ట్గా ఉంటుందో అట్లా పెడితే వాళ్ళు అంతే మంది వచ్చి దండం పెడతారు. ముస్లింలకు ముస్లిం లాగా ప్రకటమవడం, హిందువులకు హిందువులాగా ప్రకటమవడం కాదు అక్కడ ఆయన చేసింది. అక్కడ తమాషా ఏమిటంటే హిందూ మతోన్మాదులకు ముస్లిం కింద ప్రకటమవ్వడం మొదలుపెట్టారు, ముస్లిం మతోన్మాదులకు హిందువులాగా ప్రకటమవడం మొదలుపెట్టారు. ఎందుకని? ఆ మతం అనే అడ్డు కూడా పోగొట్టాలని. వాడు హిందువు కాబట్టి నేను హిందువునే, రా నాకు దండం పెడదు రా అని ముషావర చేయలేదు. ముస్లింలకు నేను మన ఫకీర్నే, మనం ఒకటే రా అని చెప్పలేదు. ఆ దురభిమానం పోగొట్టుకుంటేనే నా దగ్గరకు రా, లేకపోతే జావ్ అన్నారు. ఇక కులాభిమానం సంగతి. అంటరానితనం గురించి అయితే బాబా మొత్తం జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరి యొక్క దౌర్బల్యాన్నైనా బలహీనతనైనా ఆయన సానుభూతితోనే చూశారు. అందరి మహాత్ముల్లాగానే బలహీనతలు అందరిలోనూ ఉన్నాయి. బలహీనతలు లేనివాడెవరు? నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ గాడ్. ఎవరు పరిపూర్ణుడు? బాబానే పరిపూర్ణుడు. అంతటి పరిపూర్ణత ఎవరిలో వస్తుంది? మనందరిలోనూ బలహీనతలు ఉన్నాయి. కానీ ఈ బలహీనతలను ఆయన ఎప్పుడు కూడాను కోపంతో దండించలేదు, ఒక్క బలహీనతను తప్ప. అది కులాభిమానం. నేను బ్రాహ్మణుడిని, నేను ఫలానా అని ఎవడన్నా గాని అనుకున్నాడా వాడిని చీల్చి చెండాడేసేవారు అంతే, ఇంకేమీ లేదా. వాడిని మసీదు మెట్లు ఎక్కనిచ్చేవారు కాదు, అక్కడి నుంచి తరింపారేసేవారు. అంటరానితనాన్ని పాటించేవాడిని అంటరాని వాడిగానే చూడాలని వారు. ఎవడయ్యా అంటరాని వాడు అనంటే నన్ను అంటకు అనేవాడే అంటరాని వాడు. వాడికి వాడే డిక్లేర్ చేసుకుంటున్నాడు అన్నమాట, నన్ను ఎవరు అంటకండి అని. మడి కట్టుకుని నేను అంటరాని వాడినయ్యా, నన్ను ఎవరు తాకకండి అని చెప్పుకుంటున్నాడు అన్నమాట. వాడికి వాడే చెప్పుకుంటున్నాడు నేను అంటరాని వాడిని అని. కాబట్టి వాడిని అట్లాగే చూడాలరా అని అన్నారు.
ఆయన ప్రధానంగా ఖండించింది ఆ కులాభిమానాన్ని. సాయి భక్తుడు ఎవరైనా సరే నాది ఈ కులం, మీది ఏ కులం, మీరేమిటోళ్ళు అని అడిగాడంటే మనకే అవమానం, సాయికే అవమానం. మనం ఈరోజు బాబాకు దండం పెట్టి నేను సాయి భక్తుడిని అని చెప్పుకుంటూ మీ కులం ఏమిటండి, నేను ఫలానా వాడిని చెప్పుకున్నాడంటే మాత్రం అంతకంటే అవమానకర విషయం ఇంకోటి లేదు. మొట్టమొదట సాయి భక్తిలో మనం నేర్చుకోవాల్సింది అది. ఆ బ్యారియర్ పోవాలి. మనిషిని మనిషిగా గుర్తించాలి, మనిషిని మనిషిగా ప్రేమించాలి. ఆ ప్రేమ నేర్పనటువంటి మతం, అది హిందూ మతం కానీ ఇంకొక మతం కానీ ఏ మతం అయినా సరే దానిని తీసి దిబ్బలో కొట్టాల్సిందే. మనిషికి అడ్డుగోడలు ఏ మతం చెప్పినా సరే ఆ అడ్డుగోడలను తొలగించుకోవాలి. అందుకనే బాబా అన్నారు, నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టు, అప్పుడు నువ్వే నేను, నేనే నువ్వు అని తెలుసుకుంటావు అని. ఆయన ఎప్పుడూ ప్రధానంగా చెబుతుండేటటువంటి మాట అడ్డుగోడను పగలగొట్టు అంటుండేవారు. ఆయన పదజాలం అది. ఏమిటయ్యా అడ్డుగోడ అనంటే ఇదే, ఆ కులం అనేటువంటి అడ్డుగోడ. అదే ప్రధానమైనది. అనవసరమైన అడ్డుగోడలు ఇవి. మనం మన అజ్ఞానంతో కల్పించుకున్న అడ్డుగోడలు ఇవి. ఆ రోజున ఆయన చేసినటువంటి తత్వం ఈ రోజున మనం చూస్తున్నాం. ఆ అడ్డుగోడ ఎంత దూరం పోతున్నదో, మనలో ఎంత మౌఢ్యం ఉందో తెలుసుకోవడానికి ఈ రోజున హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాళ్లకు అది చక్కగా తెలుస్తుంది. మనిషిని మనిషిగా గుర్తించి మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి దౌర్భాగ్య స్థితి మనకు దాపురిస్తుంది. ఈ దౌర్భాగ్యం నుంచి మనల్ని కాపాడడం అనేటువంటిది బాబా ప్రకటమైనటువంటి అవతార కార్యంలో మొట్టమొదటిది. ఎందుకంటే ఆయన ఎట్లా ప్రకటమయ్యారు అనే దాంట్లో కూడా ఒక సందేశం ఉన్నది. సాయి లీల, సాయి యొక్క మహిమల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఆయన మహిమ యొక్క ఎఫెక్ట్ మనకు డైరెక్ట్గా రాదు, మన చుట్టుప్రక్కల ఉండేటువంటి వ్యక్తుల నుంచే వస్తుంది. మన చుట్టుప్రక్కల ఉండేటువంటి వ్యక్తులలో మనం ఎంతగా బాబాను గుర్తించగలిగితే అంత స్పష్టంగా బాబా మనకు ప్రకటమవడం మొదలు పెడతారు. ఆయన మహిమలు ఇంకా ఇంకా ఎక్కువగా ప్రకటమవుతుంటుంది. అది బాబా లీలలో ఉండే మహిమ. తరువాతది శరణాగతి. బాబా యొక్క తత్వం, ఆయన యొక్క స్వరూపం ఎట్లా చూడాలి, ఆయనకు ఎట్లా శరణాగతి పొందాలి, మనకు అసలు శరణాగతి పొందాల్సిన అవసరం ఏమిటి, దేనికోసం శరణాగతి పొందాలి. బాబా నాకు ముక్తి కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి అని శరణాగతి పొందాలా? కానీ మనకెవరికి ఆ ముక్తితో అవసరం లేదే. ప్రపంచంలో ఎంతమందికి ముక్తి చాలా అవసరం. మనకు జేబులో ఉండే 10 రూపాయలు అవసరం, కానీ మనకు ముక్తి లేకపోతే ఇప్పుడు బ్రతకలేమా? అది అర్జెంట్ నీడా అంటే అవసరమా మనకేమన్నా? కాదు. మన సంస్కారాలను బూస్టప్ చేసుకునే దానికోసంగా మనం ముక్తి, ఆత్మజ్ఞానం, ఆత్మదర్శనం, భగవత్ సాక్షాత్కారం, బాబా దర్శనం ఇటువంటి పదాలన్నీ ఊరికే ఉపయోగపెడుతున్నాం అంతే. అది ఎట్లా ఉంటుందో తెలియదు. పోనీ ఎప్పుడైనా అనుభవించుంటే భలే బాగుందిరా ఇది అనుకోవచ్చు. ఒక సినిమా చాలా బాగుందంటే ఇది భలే బాగుంది అని రెండోసారి చూద్దాం అనుకోవచ్చు. ఒక పదార్థం తిన్నాము, భలే చక్కగా రుచికరంగా ఉంది, రెండోసారి మళ్ళీ తిందాము అని మనసు వెంపర్లాడవచ్చు. కానీ మనం ముక్తిని ఎప్పుడు అనుభవించలేదే. మరి దాని గురించి మనకు అంత ఆరాటం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ముక్తిని గురించి మనమేమి అడగము. ఆయనను దేని గురించి అడుగుతాం? మనకు ఇప్పుడు ఉండేటువంటి అవసరాల గురించి అడుగుతాం. మనం ఆర్తులం, మనకు ఉద్యోగం కావాలి, ఇంట్లో కుటుంబ సమస్యలు తీరాలి, కూతుళ్ళకో కొడుకులకో పెళ్లిళ్ళు కావాలి, కూతురికి ఉద్యోగం కావాలి, మనకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు తీరాలి, బిజినెస్లో ఉండేటువంటి ఇబ్బందులు తీరాలి. ఇవి మనకు ఇమీడియట్గా ఉండేటువంటి అవసరాలు. ఈ అవసరాల కోసంగానైతే ప్రపంచంలో ఉండేటువంటి ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటాం. ఎవరో కాళ్ళు పట్టుకోగలేనిది ఆయన కాళ్ళు పట్టుకోవడానికే. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకుంటాం. కాబట్టి మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉండేటువంటి అవసరం ఏమిటంటే మన అవసరాలు తీరడం.
ఇన్ని అవసరాలతో వీటితో వేగుతుండేటటువంటి వాడిని పిలిచి, నాయన ఇదంతా కూడా మిథ్య, మాయ అని ఆయన ఎప్పుడు ఫిలాసఫీ చెప్పలేదు. కడుపులో ఆకలి అవుతుంది, నకనకలాడుతుంది, ఇంట్లో సమస్య ఉన్నది, రేపొద్దున ఆఫీసులో ఒక సమస్య వస్తుంది, వాడికి ఇవన్నీ పెట్టుకుని ఇవంతా మాయ అంటే వాడి బుర్రకెక్కుతుంది ఆ వేదాంతం. ఈ ఇహంలో ఏముంది నాయన, ఈ ప్రపంచంలో ఇదంతా కూడాను ఇహపర సౌఖ్యాలన్నీ కూడాను తుచ్చాలు, అశాశ్వతాలు, కాబట్టి శాశ్వతమైనటువంటి ఆ బ్రహ్మ సుఖాన్ని పొందు అనేటువంటి మెట్ట వేదాంతాన్ని ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే నిజమైన వేదాంతం మాట్లాడేదానికి కుదరదు. తెలుసా మీకు బ్రహ్మ మిథ్య, గజం మిథ్య, పలాయనం మిథ్య అనే కదా? ఒకరోజు ఒక గురువు గారు శంకరాద్వైతాన్ని గురించి శిష్యులకి యమ జోరుగా లెక్చర్ కొడుతున్నాడట. ఈ జగత్తంతా మిథ్య, ఇదంతా మిథ్య, ఏమీ లేదు, ఇదంతా మాయ అన్నాడు. అంటూ ఉండేటప్పటికీ ఆశ్రమంలోకి ఒక పెద్ద ఏనుగు పిచ్చెక్కి పరిగెత్తుకుంటూ వస్తోంది. చూశాడు ఈయన, ఇటు కూర్చునున్నాడు. ఏనుగు వెనుక నుంచి వస్తుంది. శిష్యుల్ని లేచిపోండిరా, ఏనుగు వస్తుంది అని చెప్పడానికి కూడా నోట మాట రాలేదు. వాళ్ళు పోతే పోయినారు అనుకున్నాడు. ఇమీడియట్ గా చెట్టు ఎక్కేశాడు. ఎందుకయ్యా గురువుగారు చెట్టు ఎక్కుతున్నారు అని వెనుకకు చూసేటప్పటికీ శిష్యులకి ఏనుగు కనిపించింది. వీళ్ళ దాన్ని వీళ్ళు చూస్తున్నారు. ఏనుగు వచ్చింది, అక్కడక్కడ తిరిగి వెళ్ళిపోయింది. గురువుగారు స్టైల్గా చెట్టు దిగారు. అప్పుడు శిష్యులందరూ చేరారు. వాళ్ళలో ఒక బుద్ధిహీనుడు ఎవడో ఉండి, ఏంటి స్వామి అంతా మిథ్య అన్నారు కదా, మరి గజం కూడా మిథ్యే కదా స్వామి, దాని గురించి మీరెందుకు స్వామి భయపడ్డారు అన్నాడు. ఒరే పిచ్చివాడా, ఆ గజము మిథ్యే, నేనిట్లా పారిపోవడం కూడా మిథ్యేరా అన్నాడు. అది మిథ్య అయితే ఇది మిథ్య కాదు. ఇది వేదాంతం గురించి మాట్లాడేవాళ్ళు చెప్పేది. ఈ వేదాంతం ఆయన చెప్పలేదు. ముందు మన అవసరం ఏమిటో ఆ అవసరం తీర్చుకోవాలి. ఈ వేదాంతం బుర్రకెక్కించుకున్నటువంటి ఒక భక్తుడు ఇట్లా బాబా దగ్గరకు వచ్చి, బాబా నాకు ఉద్యోగం కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడుగుతుంటే వాడిని పట్టుకుని కొంచెం ఈయన అడ్వైజ్ చేశాడు. చీచీచి, ఏంట్రా ఇది, బాబా లాంటి గొప్ప మహాత్ముడి దగ్గరకు, మన సద్గురు దగ్గరకు వచ్చి నువ్వు అడగాల్సినటువంటిది ఇదే, ఆత్మజ్ఞానం గురించి అడుగు, జపం ఎట్లా చేసుకోవాలని అడుగు, నాకు ధ్యానం బాగా కుదరడం లేదు, ధ్యానం కుదరాలని అడుగు, ఇవి అడుగుతున్నావేంటి అన్నాడు. వాడు ధ్యానం చేసి తెస్తే కదా వాడికి ధ్యానం కుదరడం కుదరకపోవటం. ధ్యానానికి కూర్చుంటే ఆ సమస్యలు వస్తూ ఉంటే మనసులోకి ఇంకేం ధ్యానం చేస్తాడు. బాబా ఒకసారి విన్నారు. విని అడ్వైస్ చేస్తున్న ఆ భక్తుడిని పిలిచి మందలిచ్చారు. ఎప్పుడు అట్లా చేయవద్దు, నా భక్తుడు నా దగ్గరకు ఎప్పుడూ కూడాను ఐహికమైన కోరికలతోనే వస్తాడు అన్నారు. ఎందుకంటే మన యొక్క స్థితి అది, మన అవసరాలు అవి. ముందు మన అవసరాలు తీర్చాలి, ముందు మన అవసరాలు ఆయన తీర్చాలి. మన అవసరాలు తీరిపోతే నెక్స్ట్ ఇప్పుడు చెప్పు నువ్వేం చెప్తావో అంటాము. ముందు మన పని అయిన తర్వాత, ముందు స్థిమిత పడిన తర్వాత ఇంక చెప్పయ్యా ఏంటి నీ వ్యవహారం ఏమిటి అని అడుగుతాం. అది ఆయనకు తెలుసు గనక ఆ సూత్రం ఆయన చెప్పారు. సాయి యొక్క తత్వంలో ఉండేటువంటి ఒక సూత్రం అది, పరమ సత్యం అది. నా భక్తులు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉంటాను, నేను ఇవ్వదలుచుకుంది వారు అడిగేంత వరకు అన్నారు. తన భక్తుడు అడిగినదంతా ఇస్తూ ఉంటాడట. ఎప్పటిదాకా? ఆయన ఇవ్వదలుచుకున్నదేదో అడిగేదాకా. ఆయన ఇవ్వదలుచుకున్నదేదో ఆయన చెప్పలేదు. ఆయన ఇవ్వదలుచుకుంది వాళ్ళు అడిగేంత దాకా ఇస్తూనే ఉంటారు. బాబా మనకు ఇచ్చేటటువంటివన్నీ అందుకే. ఎందుకయ్యా ఊరకనే ఇస్తూ ఉంటాడు? ఇక ఆయనకేమీ పని లేదా? మనం అడగగానే కోరికలు నెరవేరుస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నట్లు? లక్షల మందికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. పిలిస్తే పలికే దైవం ఆయన, ప్రత్యక్ష దైవం ఆయన. మనస్ఫూర్తిగా ఒకసారి దండం పెట్టామంటే
మన కోరికలు తీరుస్తున్నాడు. దండాలకు దొమ్మైపోయాడా? మనం పెట్టే దండాలకు వీడురా నా భక్తుడు, బాగా దండాలు పెడుతున్నారు, దశకాలు కొడుతున్నాడు అని అనుకుని తృప్తి పొందుతున్నాడా? ఉబ్బిపోతున్నాడా? మన దండాలకు దేబిరించుకుంటున్నాడా? మనం పెట్టే దద్దోజనాలకు టెంకాయలకు మురిసిపోతున్నాడా? వాచిపోయి ఉన్నాడా? ఏం చూసి చేస్తున్నాడు ఆయన? మనల నుంచి ఏమి ఆశించి చేస్తున్నాడు? మనం మొదట ఇవి ఆలోచించాం. మనకు అవసరం, అడిగాము, ఇచ్చేశాడు. ఇట్లా 4-5 సార్లు ఇవ్వడం జరిగేటప్పటికీ మనకు ఎవరికైనా సరే మనిషి అన్న వాడికి ఆలోచన వచ్చేస్తుంది. ఒకసారి ఒకటి అడిగాము, 2 సార్లు అడుగుతాం, లేక 3 సార్లు అడుగుతాం. అప్లికేషన్ మీద 5వ సారి అప్లికేషన్ అయ్యేటప్పటికి బాగుండదేమో అనిపిస్తుంది మనకు. మరి ఇన్నిసార్లు అడిగితే ఏం బాగుంటుందబ్బా అనిపిస్తుంటుంది. ఇన్నిసార్లు అడుగుతున్నానే, ఎందుకు ఇస్తున్నాడబ్బా అనిపిస్తుంది. మన నుంచి ఏమీ ఆశించకుండా మనలను అదేదో పాఠం చెప్పినట్లు తన్నుగా ప్రేమించేటటువంటి దానిని చూసి దీనిని చూసి కాదు. ప్రతి మనిషిలోనూ అంతరాంతరాలలో ఉండేటువంటి కోరిక ఏమిటంటే తనను తానుగా ప్రేమించేటటువంటి వ్యక్తి దొరకాలి అనుకోవడం. అది మనం ప్రాపంచికమైనటువంటి రిలేషన్షిప్స్ గురించి ఆలోచిస్తుంటాం. భార్య, భర్త, ఇలా అది మనకు ఎక్కడ దొరకదు. అది అందనటువంటిది, లోపల ఉండేటటువంటిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్వార్థం పెట్టుకునే మన చుట్టూ తిరుగుతున్నారు. మనల్ని ప్రేమిస్తున్నారు, మనల్ని అభిమానిస్తున్నారు, మనల్ని ద్వేషిస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. అకారణంగా నిన్నుగా ప్రేమించేటువంటి వ్యక్తి మనకెవరూ కనిపించడం లేదు. నా క్వాలిఫికేషన్ చూసి, నా మోహం చూసి నన్నుగా ఈ భూ ప్రపంచంలో ఎవరూ ప్రేమించరు, ఒక్క సాయిబాబా తప్పితే అనే విషయం ముందు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనలుగా ఆయన ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంత ప్రేమించేటువంటి వ్యక్తో తెలిసాక ఆయనను ఆయనగా ప్రేమించడం మనకు నెమ్మదిగా అనుభవం అవుతుంది. సహజమైనటువంటి ప్రతిస్పందన అది. అది ప్రేమ యొక్క తత్వం. అది మనందరి అనుభవం కూడా. మనలను గూర్చి ఏమీ ఆశించకుండా మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తిని మనము అంతగా ప్రేమిస్తాము. మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు గనక ఆయన, కాబట్టి నాకు ఇదివ్వు, అదివ్వు, అది ఇచ్చాడు గనక, ఇది ఇచ్చాడు గనక ఇది ఇవ్వలేదు అనేటువంటిది పోయి ఆయనను ఆయనగా ప్రేమించేటటువంటి స్ఫురణ మనలో కలుగుతుంది. ఆయన ఎక్కడ బయలుదేరాడు, ఎక్కడకు తీసుకొచ్చాడో చూడండి. సామాన్యమైన కోరికలు తీర్చడం అనేటువంటి స్థితిలో నుంచే మనల్ని తీసుకొచ్చి, ఆయన భక్తుల్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు? అనన్యమైనటువంటి భక్తి దగ్గర తీసుకొచ్చి పెడుతున్నాడు. అనన్య ప్రేమ క్రింద తీసుకొచ్చి పెడుతున్నాడు. భక్తి అంటే ఏమిటి? అనన్యమైనటువంటి ప్రేమ. నారద భక్తి సూత్రాలలో మొట్టమొదటి సూత్రం, భక్తికి డెఫినేషన్ ఏంటంటే అనన్య ప్రేమ. అట్లా మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తి ఇంకెవ్వరూ మనకు లేరు. మనము అట్లాగా ప్రేమించే వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి బాబాను అనన్యంగా ప్రేమించడం అంటే బాబా పట్ల అప్పుడు మనకు భక్తి మొలకెత్తుతుంది. ఈ లోపల ఇది భక్తి అనిపించుకోదు. అవసరానికి కాకా పట్టడం లాంటిది. అది కూడా మంచిదే, కాదనను. ఎందుకంటే అంతకంటే అనన్యంగా ప్రేమించగలిగినటువంటి స్థితి మనకు లేదు. ఆయన దానిని నిషేధించలేదు. కానీ మనం గుర్తించవలసింది ఏమిటంటే అది భక్తి కాదు అని మాత్రమే గుర్తించాలి. బాబా మార్గంలో ఉండేటువంటి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆయన మన నెత్తి మీద ఎప్పుడూ బరువు పెట్టడం. మనకు ఈనాటి కాలానికి బాగా సరిపోయినటువంటి రూపం అది. ఈ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా వచ్చాను నేను, అందుకని ఈ వేషం వేశాను అన్నారు ఆయన ఒకసారి. ఆయన మనలను ఈ జపాలు చెయ్యి, ఈ వ్రతాలు చెయ్యి, ఈ రకంగా తపస్సు చెయ్యి, ఈ రకంగా ఉపవాసాలు అనేవి చెప్పలేదు పాపం మనకు. మనకై మనం ఇంకా చేసేదేమి లేక ఉబుసుబోక ఇవన్నీ చేసుకుంటున్నాం. ఆయన మనకు చెప్పింది ఏమిటి? సద్గురువుకు పగ్గాలు అప్పగించి నువ్వు నిశ్చింతగా ఉండు, చేయాల్సిందంతా నేను చేస్తా, సద్గురువుకు పగ్గాలు అప్పగించు అన్నారు.
పగ్గాలు అప్పగించడం అంటే ఎట్లాగా? మనకు ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలంతా మనం నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉన్నాం, సూట్ కేసుని మోస్తున్నట్లు. రైల్వే స్టేషన్కి పోయాం. ఈ సమస్యల పరిష్కారం అనేటువంటి గమ్యం చేరాలి. ఈ గమ్యం చేరేటువంటి సాయి అనేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకు దొరికింది. రైల్వే స్టేషన్కి పోయాం. సాయి భక్తి అనేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను కూడా ఎక్కేసాం. రైలు ఎక్కి కూడా సూట్ కేసును మాత్రం క్రిందకి దించము, నెత్తి మీద పెట్టుకునే ఉంటాము. క్రింద దించి పెడితే ట్రైన్ మోస్తుందో మోయదో. సూట్ కేసుని నెత్తి మీద పెట్టుకున్న నిన్ను మోసేటువంటి ట్రైను సూట్ కేసు క్రింద పెడితే సూట్ కేసుని మోయదు. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? సూట్ కేసుని కింద పెట్టడం కూడా మనం చేయడం లేదు. మీ యొక్క సమస్యలు ఏమిటో నా నెత్తి మీద పెట్టండి, నేను ఉన్నా, నేను తీరుస్తా అని ఆయన చెబుతుంటే ఆయన మీద పెట్టడానికి మనకు లోపల మనసు అంగీకరించడం లేదు. బాబా చెప్పింది ఏమిటంటే, ఫస్ట్ ఆ సూట్ కేసు తీసి క్రింద పెట్టు, నిన్ను నీ సూట్ కేసును రెండింటిని నేను మోస్తా, నిన్ను నీ సమస్యల్ని మొత్తం నా నెత్తి మీద పెట్టుకుని నేను చూసుకుంటా అని. కాబట్టి మనం మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏమిటి? నాకు పగ్గాలు అప్పగించు, నీ బాధ్యతలను నేను నెరవేరుస్తాను అని అన్నారు ఆయన. ఆ అప్పగించడం మనకు చేత కావాలా? బాబా దగ్గర మనం మహిమ అనుభవించడం మొదలయ్యేటప్పటికీ మనకు అర్థమైపోతుంది, మన యొక్క బాధలంతా కూడాను, సమస్యలంతా కూడాను ఆయన నెత్తి మీద పెట్టుకుని మనకంటే సమర్థవంతంగా ఆయన నెరవేర్చగలడు అని. ప్రతి భక్తుడికి ఒకసారి కాకపోతే ఒకసారిన ఇది అనుభవానికి వస్తుంది. మనకేదో సమస్యలు వస్తాయి, సాయి శక్తిలో ప్రయత్నం చేస్తాం. మన యొక్క మేధస్సు అంతా ఉపయోగించి, మన యొక్క శక్తి యుక్తులంతా పెట్టి అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తాం. అది పరిష్కారం కాదు. ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు బాబా ఇక నువ్వే ఉన్నావు అని బాబాకు దండం పెడతాం. మనం ఏ పరిస్థితులలోనూ ఊహించని కోణంలో, నుంచి ఒక పరిష్కారం వస్తుంది. టక్కున సమస్య పరిష్కారం అయిపోతుంది. అప్పుడు మొట్టమొదట మనకు అర్థమయ్యేది ఏమిటనంటే, మనం సమస్యను పరిష్కరించుకోగలం అనేటువంటిది మన అజ్ఞానం మాత్రమేను, మన అవివేకం మాత్రమేను. మనకంటే కూడాను చక్కగా సమర్థవంతంగా ఆయన పరిష్కరించగలడు అనేటువంటిది 2-3 అనుభవాలు అయ్యేటప్పటికీ మనకు అర్థమైపోతుంది. అది అర్థమై మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. కానీ ఆయన ఉన్నారులే, ఆయన చూసుకుంటారులే, మనకెందుకు వచ్చిన బాధ అనేటువంటి భావనతో మనకు లోపల వర్రీ ఉండదు. అయిందో కాలేదో, ఏమవుతుందో, అదే అయితే మనకేమైపోతుందో అనేటువంటి ఆందోళన ఉండదు. మనం పని చేస్తుంటాం, ఆయన చూసుకుంటాడులే, మనకెందుకు, అది అసలు మన పని కానట్లుగా ఉంటుంది. ఇంకో కొంతకాలం గడిచేటప్పటికీ అది అసలు మన సమస్య కానట్లుంటుంది. ఏదో ఆయన సమస్యలాగా, సమస్య వచ్చిందా బాబా, ఇదిగో సమస్య వచ్చింది, నీ ఇష్టం అని ఫ్రీగా అట్లా వదిలేస్తుంటాం అన్నమాట. ఇక ఆయన చూసుకుంటూ ఉంటాడు ఆయన సమస్యలాగా. పగ్గాలు అప్పచెప్పమన్నావు కదా, అప్పచెప్పేశా. బరువు నీ నెత్తి మీద పెట్టమన్నావు, పెట్టాను. ఆయన చెప్పింది ఏమిటి? నువ్వు మెదలకుండా గమ్మును కూర్చో, చివరికంటా గమ్యం నేను చేరుస్తా అన్నారు. నువ్వు జపతపాలు చెయ్యి, నువ్వు 1,00,000 జపం చెయ్యి, ఆ జపం చెయ్యి, ఈ జపం చెయ్యి, తల్ల క్రిందులుగా తపస్సు చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, యోగం చెయ్యి, ఇవి చెయ్యి, అవి చెయ్యి అని చెప్పలేదు ఆయన. ఆయన చెప్పింది ఏమిటంటే, మెదలకుండా కూర్చో. ఎట్లా మెదలకుండా కూర్చోవాలి? మన బరువు బాధ్యతలంతా కూడాను, మన పగ్గాలంతా కూడాను, మన జీవితం అనే రథం యొక్క పగ్గాలంతా కూడాను ఆయన చేతిలో పెట్టి మెదలకుండా నువ్వు కూర్చుంటే ఆయనే రథం తోలుకుంటూ వెళ్ళిపోతాడు లక్ష్యానికి. అది సాధన అంటే. మనం బాబా చరిత్ర పారాయణ చేస్తూ బాబా చరిత్రలో ఆయన లీలల ద్వారా ప్రకటమైనటువంటి అందరి జీవులలోనూ ఉండేటువంటి ఆ సాయి తత్వాన్ని మనం గుర్తించి దర్శించినప్పుడు అన్ని జీవులలో నుంచి బాబా ప్రకటమవడం మొదలవుతుంది. ప్రకటమవడం మొదలవగానే ఆ మహిమ వల్ల మనకు తెలియకుండానే శరణాగతి ఆటోమేటిక్గా వస్తుంది.
మహిమలు రుచి చూసినా కూడా వదిలిపెట్టమన్నా మనం వదిలిపెట్టలేం. ఎదుటివాడు ఈ సూట్ కేసును మోయగలడో లేదో తెలియకుండా మనం చిన్నపిల్లవాడి చేతికిస్తామా? మన దృష్టిలో ఆయన అటువంటి వాడనమాట. ఒక పసిబిడ్డను ఎత్తుకుని పోతున్నాం. ఒక 5-6 ఏళ్ల బిడ్డ వచ్చి నేను ఎత్తుకుంటా ఇవ్వు అని అడిగింది. ఇస్తామా? ఒక పట్టానా? నువ్వు క్రింద పడేస్తే, పైకి అయిపోయి క్రిందేస్తే, దెబ్బ తగిలితే అంటాం. అప్పుడు పక్కన ఎవరైనా ఉండి ఆ అమ్మాయికి అలవాటమ్మా, మా చెల్లెల్ని ఎత్తుకుంటూ ఉంటుంది, ఇవ్వండి పర్వాలేదు అన్నారనుకో, అప్పుడు హ్యాపీగా చేతికిస్తాం. కాబట్టి మనకు అనుమానం అన్నమాట. ఈయన మన బరువు బాధ్యతలని మోయగలడా లేదా, ఆయనకు అంత సామర్థ్యం ఉందా అనే ఒక అనుమానం మనకుంటుంది. ఇట్లా మనకు 2-3 అనుభవాలు వచ్చేటప్పటికీ నేను కూడా చేయగలనండి, మీ బరువు బాధ్యతలు నేను కూడా తీర్చగలనండి, నాకు కొంచెం ఆ కెపాసిటీస్ ఉన్నాయండి అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. మనకు అప్పుడు ఆయన మీద కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. పర్వాలేదు లేరా, ఆయన కూడా మన బాధ్యతలు చూస్తాడని నెమ్మదిగా ఆయనకి ఇవ్వడం మొదలు పెడతాం. ఈ లోపల మనం ఇవ్వం, మన తల మీద పెట్టుకుంటాం. కారు డ్రైవింగ్ వచ్చో లేదో తెలియకుండా స్టీరింగ్ ఇవ్వనట్లుగా. లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఉంటే మాత్రం డ్రైవింగ్ వచ్చినట్లు లెక్క ఏమిటి? ప్రక్కన ఉండేవాళ్ళు ఎవరైనా చక్కగా డ్రైవ్ చేస్తాడని సర్టిఫై చేస్తే అప్పుడు స్టీరింగ్ ఇస్తాం, పగ్గాలు ఇస్తాం. అంటే పగ్గాలు ఇవ్వడం, ఆయన పగ్గాలు అన్నాడు, మనం స్టీరింగ్ అంటున్నాం. ఆ రకంగా సాయిని మనం దర్శించడం మొదలైనప్పుడు మనకు ఆయన మహిమ ప్రకటమవుతుంది. ఆయన మహిమ ప్రకటమవుతుండే కొద్దీ మనలో ఆయన పట్ల డిపెండెన్సీ, ఆయన పట్ల శరణాగతి భావం పెరుగుతూ పోతుంటుంది. శరణాగతి భావం పెరిగే కొద్దీ మనలో ఉండేటువంటి అహం పూర్తిగా తగ్గిపోతూ వస్తుంటుంది. మనకు బాధ ఉండదు. ముందు ఆయన మనకు ఇహం చూపించాడు. ఇహంలో మనకు బాధలు సమస్యలు లేకుండా చేశాడు ఆయన. ఆయన మాట్లాడింది పరాన్ని గురించి కాదు. నాయన, నువ్వు నాకు పూజ చేసుకుంటూ ఉండు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు నేను స్వర్గాన్ని ఇస్తాను, నీకు ముక్తినిస్తాను, స్వర్గంలో ఫలానా ఫలానా సుఖాలను ఇస్తాను అని చెప్పి ఆశ పెట్టడం లేదు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఇన్ దిస్ మూమెంట్ మనల్ని ఈ బరువు బాధ్యతల నుంచి, ఈ సమస్యల నుంచి, ఈ దుఃఖాన్ని నుంచి పూర్తిగా బయటపడేటట్లు చేస్తారు. పరిష్కార మార్గం చూపించడం ఏమైనా లేదు. ఎంతో మంది మహానుభావులు మన సమస్యలకు, మన దుఃఖానికి పరిష్కార మార్గం చెప్పారు. కానీ బాబా చెప్పింది పరిష్కార మార్గం కూడా కాదు. ఆ బాధంతా నా నెత్తిన పెట్టు అన్నారు. చూడండి, వీళ్ళు ఉండే ప్రత్యేకత ఏమిటంటే, ఎవరో వచ్చారు, ఒక సమస్య చెప్పారు, దానికి నువ్వు ఇట్లా చేసుకో బాబు, నువ్వు అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పటం వేరే, నువ్వు అట్లా కూర్చోవయ్యా నేను చేస్తాను అని చెప్పటం వేరే. బాబా ఇతర సద్గురువులాగా మనకు పరిష్కార మార్గాలు చూపించడం లేదు. ఆ బరువు బాధ్యతలు నా నెత్తి మీద పెట్టు అంటున్నారు. నెత్తి మీద పెట్టిన క్షణంలో మనకు అన్ని దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎంత పెట్టగలిగితే అంత విముక్తులవుతాం ఇహంలో. నెత్తి మీద పెట్టిన క్షణంలోనే మనం అన్ని దుఃఖాల్లోంచి విముక్తులమైపోయాం. ఎంత పెట్టగలిగితే అంత ఇహాన్ నుంచి విముక్తులవుతుంటాం. ఇహం లేకుండా పరమనేటువంటి మాట ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది సద్గురువు యొక్క మాట. ఏ సద్గురువు కూడా ఇహమంతా ఏమీ లేదురా, అంతా పరంలోనే ఉంది అని మాత్రం చెప్పడు. ఆ పరాన్ని కూడా ఇహంలో మనం చూడగలగాలి, గమనించగలగాలి. ఈ రెండు కూడాను ఆపోజిట్గా ఉండవు, ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి అంశాలు కాదు. ఈ రెండు కలిసిపోయేటటువంటివి. వేమనయోగి చెప్పినట్లుగా ఇహము లేదు పరమే గలదని వాడి మాట కళ్ళమాట. ఎవరన్నా గాని నీ దగ్గరకు వచ్చి ఈ ఇహమంతా కూడాను మాయ, ఇదంతా ఏమీ లేదు, ఇదంతా అశాశ్వతం రా నాయనా, ఆ పరాన్ని గురించి ఆలోచిస్తూ ఉండు, ఈ ఇహాన్ని గురించి పట్టించుకోకు అని ఎవరన్నా గాని నీకు బోధ చేశాడా, అది చాలు వాడు దొంగ అని చెప్పడానికి. వాడి మాటలు నమ్మొద్దు. అది మనకు బాబా దగ్గర నిరూపించబడినది. ఆయన ఆ మాట చెప్పలేదు, చేసి చూపించాడు. ఇహము లేదు పరము కలదు అని చెప్పకుండా
ఇహపరాలు చూసుకోవాలన్నాడు. ఎట్లా చూసుకోవాలి? నేను చూసుకుంటా, నా నెత్తి మీద పెట్టు అన్నారు. ఈ రకంగా ఎటువంటి సాధన, క్లిష్టమైనటువంటి జపతపాలు, సాధనలు, ఉపాసనలు చేయలేనటువంటి ఈ యుగంలో మనలాంటి వాళ్లకు సులభంగా సద్గతిని ఇవ్వడానికి వచ్చినటువంటి రూపం బాబా. మనకు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పడం లేదు ఆయన. ఆయన చెప్పేది ఒక్కటే, అంతా నా నెత్తి మీద వెయ్యి, నేను చూసుకుంటా అన్నారు. ఊరికినే చూసుకుంటాడు అనుకుంటున్నామా అని అంటే కాదు. ఈ రోజు కూడాను లక్షలాది మందికి అనుభవం ఉంది. ఆయనను నమ్మి నిరాశ చెందినవాడు ఎవడూ లేడు. ప్రత్యక్ష దైవంగా పిలిస్తే పలుకుతున్నాడు. కాబట్టి ఈ నమ్మకం మనకు ఎట్లా కలగాలంటే, ఇందాక నేను చెప్పినట్లుగా బాబాతో సరైనటువంటి లింకు మనకు రావాలి. ఈ లింకు రావడానికి కూడా బాబానే చెప్పారు. సద్గ్రంథాలు చదువు, సోమరితనంగా ఉండకు అని ఆయన చెప్పినటువంటి సూత్రం అది. ఆయన పెద్ద పెద్ద విషయాలు ఏమీ మనకు చెప్పలేదు, కఠినమైన సాధనలు ఏమీ చెప్పలేదు. ఆయన చెప్పిన సాధనలు ఏమిటంటే, అతిగా తినకు, తినేటప్పుడు ఒకే ఒక కూరతో తృప్తి పడు, ఇన్ని రకాల కూరలు పెట్టుకుని భోంచేయొద్దు అని చెప్పారు. అది సాయి భక్తులందరికీ కూడాను అది ఒక నియమం కావాలి. ఒకే కూరతో భోజనం చేయగలగాలి. ఆకలి తీరేదానికే అది కూడా. మనకు ఇష్టమైన కూరే చేసుకుని తిందాం. మనం ఏమీ వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రోజుకు ఒకటి లెక్కన మనం వెరైటీగా తిందాం. కానీ తినేటప్పుడు మాత్రం ఎట్ ఏ టైం ఓన్లీ వన్, ఒక్క కూరతోనే తృప్తి పడదాం. 2, మంచి గ్రంథాలు చదువు, అంటే మంచి సత్సంగం చెయ్యి. 3, పని చెయ్యి, సోమరితనంగా మాత్రం ఉండవద్దు. వీటన్నింటికంటే మించి మనలను భగవంతుడి నుండి దూరం చేసేటువంటి అంశం ఇంకొకటి ఏమిటంటే పరనింద. సత్సంగాన్ని నుంచి మనల్ని దూరం చేసేటువంటి అంశం ఏమిటయ్యా అంటే పరనింద. పరనింద మాత్రం చేయకు. ఒకసారి ఒక భక్తుడు తిడుతున్నాడు. బాగా వాడి గురించి వీడి గురించి క్రిటిసైజ్ చేస్తూ, వాడిట్లా వీడిట్లా, వాడు వెధవండి, వాడు చండాలుడండి, అదండి ఇదండి అని చెప్పి విపరీతంగా వాడి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. మనలో ఎక్కువ మంది చేసేటువంటి పనులు ఇవే. ఎదుటి మనిషిలో ఉండేటువంటి లోపాలను మనం ఎత్తి చూపుతూ ఉంటాం. దాని వలన మన అహం తృప్తి పడుతూ ఉంటుంది. ఆ భక్తుడు అలా చేస్తూ చేస్తూ బాబా దర్శనం కోసం వస్తున్నాడు. బాబా అప్పుడే లెండికి పోయారు. లెండి నుంచి మరలా మసీదుకి వస్తున్నారు. దారిలో వీడు కనిపించాడు. అరే ఇట్రా అని పిలిచి ఆ దారిలో తీసుకుపోతున్నారు. దారిలో ఒక పంది పెంట తింటుంది. చూపించారు. చూసావా ఎంత ఆనందంగా తింటుందో అన్నారు బాబా. ఆహా అవును బాబా అన్నాడు. నువ్వు చేసే పని కూడా అదే అన్నారు బాబా. ఒక్కసారిగా వాడి మొహం మాడిపోయింది. ఏమిటి అదేం చేస్తుంది? మనకి అసహ్యకరమైనటువంటి మనం విసర్జించినటువంటి మలాన్ని తన నాలుకతో ఆనందంగా ఆస్వాదిస్తున్నది. ఎదుటి మనిషిలో ఉండే దుర్గుణాలనేటువంటి మలాన్ని వాళ్ళ గురించి మాట్లాడుతూ నీ నాలుకతో నువ్వు కూడా దాన్ని ఆస్వాదిస్తున్నావు. దీనికి దానికి ఏం డిఫరెన్స్? రెండింటికి భేదం ఏమిటి? మీ ఇద్దరు చేసే పని ఒకటే. కాబట్టి పరనింద మాత్రం ఎప్పుడూ చేయకు అన్నారు. సత్సంగానికి మొట్టమొదటి అడ్డం ఏమిటంటే పరనింద. మనం ఈ 3 కనుక చేసుకుంటూ నెమ్మదిగా భారం బాబా మీద కానీ వేయగలిగితే ఇక ఆయనే మనల్ని చూసుకుంటారు. మనకు ఎటువంటి చీకు చింత లేదు. మనకు ఎటువంటి చీకు లేదు, చింత లేదు. ఈ చీకు చింత లేనటువంటి మార్గాన్ని బాబా మనకిచ్చారు. దీనికి ప్రధానంగా మనకు అడ్డుకునేటువంటివి పరనింద, జిహ్వచాపల్యం, సోమరితనం. నేను చెప్పినట్లుగా తనకు గాని పక్కన వాడికి గాని ఉపయోగం లేకుండా ఉండేటటువంటి చెత్త మాట్లాడకుండా ఉండటం. చెత్త అనే దానికి డెఫినేషన్ ఏంటంటే అంటే తనకు గాని ప్రక్కన వాడికి గాని ఉపయోగం లేకుండా ఉండేటటువంటి మాటలు, అది చెత్త అంటే. మనం ఏం మాట్లాడినా సరే మొట్టమొదట ఒక్క విషయం ఆలోచించండి.
నాకు ఉపయోగపడుతుందా ఈ మాట? మనకు ఉపయోగపడితే మాట్లాడండి, 24 గంటలు మాట్లాడండి. నీకు ఉపయోగపడుతుందా? మాట్లాడు. మూడో వాడికి ఉపయోగపడుతుందా? మాట్లాడు. ఎవ్వరికీ ఉపయోగపడినటువంటి ఉబుసుబోలి కబుర్లు, పాస్ట్ టైమ్స్, కాలక్షేపం కబుర్లు అంటారు చూసారా? సినిమాల గురించి, రాజకీయాల గురించి, వాడిని గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ తగ్గించేయాలి. తగ్గిస్తే అప్పుడు ఆయన అన్నారు, అల్లా సంప్రీతుడవుతాడు, భగవంతుడు సంప్రీతుడవుతాడు. ఈ మూడింటిని మనం చేస్తూ బాబా చరిత్రను పారాయణ చేస్తున్నట్లయితే చేయగా 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 సాయి యొక్క తత్వం ఏమిటో మన మనసుకు హత్తుకుంటూ పోతుంది. సాయి యొక్క తత్వాన్ని విడిగా తీసి మనం ఫిలాసఫీ కింద కంటతా పెట్టాల్సిన అవసరం లేదు. ఏ శ్లోకంలోనూ అది లేదు. అందరి రూపాల్లోంచి ఆయన మనకు ప్రకటమవడం మొదలు పెడతాడు. అప్పుడు మనకు సద్గతి ఎక్కడి నుంచో రాదు. మనం సద్గతిలోనే ఉన్నామని తెలుసుకుంటాము. మన యొక్క బాదరబందీ అంతా ఆయన నెత్తి మీద వేసినటువంటి క్షణంలోనే మనకు అనుభవం అవుతుంది. అది నాకు తెలిసినటువంటి సాయి తత్వం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काले जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो
अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ जी शरद बाबू जी की जय।